మీరు ఒక స్టాక్ ఉన్నా సరే యు ఆర్ ద ఓనర్ టు ద కంపెనీ. మీరు కనుక ఓనర్ అయ్యారనుకోండి ఒక షేర్ కి మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక షేర్ ఉంటే ఒక ఓటింగ్ రేట్ ఉంటుంది. ఎక్కువ షేర్స్ ఉంటే మీరు కంపెనీకి డైరెక్టర్లు అవుతారు. ఇంకా ఎక్కువ షేర్ ఉందంటే కంపెనీకి ఓనర్లు అవుతారు. అంటే ఎక్కువ షేర్స్ ఉంటే కంపెనీకి ఓనర్షిప్ వచ్చింది అనమాట. సెకండ్ వన్ డివిడెండ్. కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ ని డివిడెండ్ అంటారు. కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ ని డివిడెండ్ అంటారు. అంటే కంపెనీస్ మన లైఫ్ స్టైల్ చూసామనుకోండి, స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, ఈ సైకిల్లో ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీలో రిస్క్ ఎక్కువ శాతం నీకు స్టాక్ మార్కెట్ దొరకవు, బయట ఉంటాయి అనమాట. లైక్ ఫ్లిప్కార్ట్ కానీ లేదా అమెజాన్ కానీ లేదా బయట ఉన్న కంపెనీస్ అయినా సరే అవన్నీ కూడా ఓలా, ఊబర్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్అప్ కంపెనీస్ అవన్నీ. ఓకే, ఇవి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత వాటిని స్టాక్ మార్కెట్ లిస్ట్ చేస్తారు. అప్పుడు అవి ఏమవుతుంటే గ్రోత్ కంపెనీస్ అవుతాయి. ఓకే, ఇది గ్రోత్ కంపెనీస్. ఓకే, స్టాక్ మార్కెట్ లో ఎక్కువ శాతం గ్రోత్ కంపెనీస్ ఉంటాయి. గ్రోత్ కంపెనీస్ కొన్నారనుకోండి, సేల్స్ గ్రోత్ 20-30% ఉన్నా సరే మీకు ఎలాంటి ప్రాఫిట్ షేరింగ్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కి బోల్డ్ అంత డబ్బు కావాలి. అప్పులు ఇచ్చే బదులు ఆ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్స్ ని తిరిగి బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని ఆ మనీ అంతా కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి డివిడెండ్స్ మీకు ఇవ్వరు ప్రాఫిట్ లో ఉన్నా సరే. ఓకే, ఇప్పుడు మెచ్యూరిటీ కంపెనీస్ అంటే ఏంటంటే ఇండియా మొత్తం ఎక్స్పాన్షన్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు వాళ్ళు ఏం చేసుకోవాలి, తిరిగి అప్పులను తీర్చేస్తారు. అప్పులు మొత్తం తీర్చారనుకోండి, మళ్ళీ వచ్చే ప్రాఫిట్ ఏం చేయాలి, అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తారు అందరికి. ఇంకా ఓకే, అప్పుడు మీ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంటే మీకు డివిడెండ్ బాగా కావాలి అంటే బెటర్ టు గో ఫర్ మెచ్యూరిటీ కంపెనీస్. మీకు మెచ్యూరిటీ కంపెనీ దగ్గరికి వెళ్ళాలి డివిడెండ్స్ కావాలి అంటే. కాదు నా స్టాక్ ప్రైస్ బాగా పెరగాలి అనుకున్నప్పుడు గో ఫర్ ద గ్రోత్ కంపెనీస్. ఎందుకంటే గ్రోత్ కంపెనీస్ లో సేల్స్ గ్రోత్ ఇయర్లీ 20-30% అలా ఉంటుంది. మెచ్యూరిటీ కంపెనీస్ అలా ఉండదు, కేవలం 10% అలా ఉంటుంది. 10%, 5% అలా ఉంటుంది.